సింహం స్నేహం. ఒక అడవిలో సింహం నివసించేది. అది చాలా ముసలిదైపోయింది. వేటాడలేక ఆకలితో అలమటించేది. అందుకని తనలాగే ముసలిదైన చిరుతపులితో స్నేహం చేసింది. అందుకని తనలాగే ముసలిదైన చిరుతతో స్నేహం చేసింది. నువ్వు నేను ఇద్దరు ముసలి వాళ్ళమే, వేటాడలేకపోతున్నాం, ఆకలితో అలమటిస్తూ ఉన్నాం. ఇద్దరం కలిసి వేటాడితే ఫలితం ఉంటుంది అని చెప్పింది. అందుకు సరేనంది చిరుత. ఓసారి ఓ జింకపిల్ల అటుగా వచ్చింది. సింహం, చిరుత చెరే వైపు నుంచి వెళ్ళి జింకపిల్లని అటకాయించి పట్టేశాయి. తినే ముందు చిరుత, మిత్రమా, ఎంతైనా నేను నీకన్నా ఓ ఏడాది చిన్నదాన్ని, నేను ముందు తినడమే న్యాయం అంది. దానికి సింహం, అసలు కలిసి వేటాడాలి అన్న ఆలోచనే నాది, కనుక నేను తినడమే న్యాయం అంది. చిరుత, అక్కడ ఉన్నదే చిన్న జింకపిల్ల, నువ్వు ముందు తింటే నాకేం ఉంచుతావు, అంతా తినేస్తావు అని కోప్పడింది. దానికి అక్కడ ఉన్నదే చిన్న జింకపిల్ల, నువ్వు ముందు తింటే నాకేం ఉంచుతావు, అంతా తినేస్తావు అని కోప్పడింది. దానికి సింహం, లేదు మిత్రమా, ఇలా మనం పోట్లాడుకోవడం సరికాదు అంది. దానికి చిరుత, నీకు ఎందుకు ఇవ్వాలి, నేనే మొత్తం తినేస్తా, ఏం చేసుకుంటావో చేసుకో అంటూ గద్దించింది. సింహానికి మిత్రుడితో గొడవ పడడం ఇష్టం లేదు. ఈ తతంగాన్ని మొత్తం చెట్టు చాటు నుంచి ఓ నక్క చూస్తూ ఉంది. రెండు ముసలివే, ఎంతసేపు కొట్లాడుకుంటాయి, కాసేపటికి అలసిపోయి కూర్చుంటాయి అనుకుంది మనసులో. నిజంగానే ఆ రెండు ఆయాసంతో చెరో మూల కూర్చున్నాయి. ఈ లోపల నక్క మెల్లగా అక్కడికి వెళ్ళి జింకపిల్లని ఎత్తుకొని పరుగందుకుంది. పాపం చిరుత పరిగెత్తలేక అలాగే కూర్చుని చూడసాగింది. సింహం మాత్రం తన పంజాతో ఒక్కటిచ్చింది. నక్క జింకపిల్లని వదిలి పారిపోయింది. ఆ జింకపిల్లని తీసుకెళ్ళి చిరుత ముందు పెట్టింది సింహం. మిత్రమా, మనం గొడవ పడితే మూడవ వ్యక్తి లాభం పొందుతాడు, ఇదిగో నువ్వే ముందు తిను, నువ్వు మిగిల్చిందే నేను తింటాను అని చెప్పింది. చిరుత న్యాయంగా సగము తిని మిగతాది సింహానికి ఇచ్చింది. ఆ రెండు ఆ రోజు నుంచి పోట్లాడుకోవడం మానేశాయి, స్నేహంగా ఉండసాగాయి అడవిలో. హరి ఓం తత్సత్.